హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస కుకింగ్ ఛానల్. ఈరోజు మానస కుకింగ్ ఛానల్లో బొబ్బట్లు చేస్తున్నానండి. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. బొబ్బట్లని, పోలేలని, భక్షాలని. సో మరి మీ దగ్గర ఎలా అంటారో మాకు తెలీదు. ఒకవేళ ఏదన్నా చేంజ్ ఉంటే ఒకసారి నాకు కూడా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ముందుగా మనం ఒక గ్లాస్ శనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని దాన్ని కొంచెం కచ్చా పచ్చగా మనం దంచుకోవాలండి. అది మెత్తగా ఉడికిపోతుంది 3 విజిలకి. సో మనము రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందని నేను రోట్లోనే దంచుతున్నాను. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే మిక్సీ కూడా వేసుకోవచ్చు. అదంతా మెత్తగా అయిపోయిన తర్వాత బెల్లాన్ని కూడా కొంచెం దంచుకోవాలండి. అందులో ఒక 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇది మొత్తం మిశ్రమాన్ని దంచుకున్న తర్వాత పక్కన దంచి పెట్టుకున్న శనగపప్పు కూడా మళ్ళీ ఒకసారి వేసుకొని మొత్తం బెల్లము శనగపప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి దంచుకోవాలండి. మనకి బెల్లం శనగపప్పు 2 కలిసిపోవాలండి. సో అవి అక్కడక్కడ బెల్లం ముక్కలు తగలకుండా వాటిని మెత్తగా దంచుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఎంత వీలైతే అంత మెత్తగా దంచుకోండి. దంచుకున్న తర్వాత అదంతా తీసి ఒక పక్కన పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మనం పిండి మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలండి. దానికి ఒక 2 కప్పుల మైదా పిండి, అలాగే 1 కప్పు గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. సో కొందరికి నచ్చలేదనుకోండి, మైదా స్కిప్ చేసి ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. సో నేనైతే 2 యూజ్ చేస్తున్నాను. సో దాన్ని కొంచెం జల్లించుకొని తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని అదంతా మిశ్రమాన్ని కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ వరకు పిండి అనేది నానాలండి. దాని తర్వాతనే మనం భక్షాలు చేసుకోవడానికి మనం పక్కన పెట్టుకున్న శనగపిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. నేనైతే ఒక కవర్ యూజ్ చేస్తున్నాను. కవర్ మీద ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి. సో దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దాంట్లో శనగపప్పు ముద్ద పెట్టి అందులో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్నాక కవర్ మీద కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ నిదానంగా స్ప్రెడ్ చేయాలండి. అది రౌండ్ షేప్ వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకొని చూడండి, లేదంటే పగిలిపోతుందండి. ఒకవేళ మీకు చేతితో రాలేదనుకోండి, మనం చపాతీ చేస్తే కొంచెం కోలా ఉంటుంది కదండి, దాంతో కూడా ట్రై చేయొచ్చండి. కాకపోతే స్మూత్గానే చేయాలండి. స్టవ్ పైన పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత మనం ఇది పోలే అని దాని మీద వేసుకోవాలండి. వేసుకొని కొంచెం అది కాలిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలండి. వెంటనే చేయకూడదు. కొంచెం 1 సైడ్ కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. సో దాన్ని 2 వైపులా మంచిగా అది 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలండి. అలా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో భక్షాలు అనేటివి. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా హస్బెండ్ వీటిని చాలా ఇష్టంగా తింటున్నారండి. సో తనకి టేస్ట్ చాలా బాగా నచ్చిందంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Please do like, share and subscribe to Mansa Cooking channel.